హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఐసిఈ విజయవాడ. మన దగ్గర ఆర్ఆర్బికి చాప్టర్ కంప్లీట్ అవ్వగానే అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, సైన్స్ కానీ, జనరల్ స్టడీస్ కానీ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్గా ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ సెట్ 1 కింద ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ట్రెండింగ్ మోడల్స్ వేరే ఎగ్జామ్స్ కూడా సెట్ 2 కింద, ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో సెట్ 3 కింద 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే వీటిలో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్గా ఇస్తున్నటువంటి ఆర్ఆర్బీలో, అంటే మీకు ఆర్ఆర్బీలో ఏఎల్పి అవ్వచ్చు, ఎన్టీపీసీ అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు, జేఈ అవ్వచ్చు, ఆర్పిఎఫ్ అవ్వచ్చు, మీరు దేనికి ప్రిపేర్ అయినా సరే ఈ ఎగ్జామ్స్ రాస్తే ఆల్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ మీకు కవర్ అయిపోతాయి. సో ఈ టెస్ట్లో మీకు లాస్ట్ 10 ఇయర్స్ ఉండేటువంటి మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తాం. లాస్ట్ 10 ఇయర్స్, సో 10 ఇయర్స్ మోడల్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన సైన్స్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఎవరైనా ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఈ టెస్ట్లు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఈ 2026 నుంచి మీకు ఈ టెస్ట్లు యూట్యూబ్ ఫాలోవర్స్ కూడా ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎలా సార్ మేము ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అని అంటే, ఇదిగోండి ఇది ఫస్ట్ టెస్ట్. ఈ టెస్ట్ యొక్క లింకు, టెస్ట్ రాయడానికి మీరు అవసరమయ్యేటువంటి లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి, ఫస్ట్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసి టెస్ట్ అటెంప్ట్ చేయండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో చూడండి. మీకు రాని క్వశ్చన్స్ ఏమున్నాయో ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేయండి. చక్కగా నోట్స్ పెట్టండి. టెస్ట్ నెంబరు, ఇగో ఈ క్వశ్చన్ ఈ సంవత్సరం వచ్చింది, ఓకే దీని సొల్యూషన్ ఇలా చేయాలి అని మీరు నేర్చుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అందిస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కంటిన్యూగా ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు ఈ టెస్టులు రాయండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. రైట్, సో టెస్ట్లో ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఎస్ఐసిఈ విజయవాడలో ఓకే మనము ఆర్ఆర్బి ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ ఈ కోర్సులన్నిటికి సంబంధించి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇది మీకు డైలీ 6 అవర్స్ క్లాసెస్, అలానే వీక్లీ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్, డైలీ క్లాస్ టెస్ట్ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకొని సబ్జెక్ట్ నేర్పించడం జరుగుతుంది. దీంట్లో మీకు టెక్నికల్, నాన్ టెక్నికల్ 2 సబ్జెక్టులు కూడా ఉంటాయి. ఓకే, సో ఎవరైనా 100% రైల్వేలో జాబ్ సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఆఫ్లైన్ బ్యాచెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు మండే నుంచి కొత్త బ్యాచ్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు సంక్రాంతి ఆఫర్ ఒకటి పెడుతున్నామండి. సంక్రాంతి ఆఫర్, దీంట్లో మీకు 20% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది. ఫీజులో 20% డిస్కౌంట్ ఉంటుంది. సో సంక్రాంతి లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఫీ డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోవచ్చు. క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి, 0.02002 ఈజ్ ఈక్వలెంట్ టు వాట్ పర్సెంట్ ఆఫ్ 0.12? ఇలా అడిగినప్పుడు ప్రశ్న, ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ అనేది ఇంకొక నెంబర్లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సో ఏ నెంబర్ పర్సెంటేజ్ కావాలి అది న్యూమరేటర్లో రాయండి. 0.002కి పర్సంటేజ్ కావాలి. ఓకే, ఏ నెంబర్ మీద కావాలి అది డినామినేటర్లో రాయండి. ఏ నెంబర్ మీద? 0.12 మీద. ఇంటూ 100 వేయడం ద్వారా మనకు కావాల్సిన పర్సంటేజ్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్, పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్, అంటే 2 ప్లేసెస్ న్యూమరేటర్, డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఆ ఒక ప్లేస్కి ఒక 0 క్యాన్సిల్ చేసేసుకుందాం మనం. అప్పుడు ఏమవుతుందమ్మా? ప్యూర్లీ మనకి 2/12 ఇంటూ 10 అవుతుంది. ఇప్పుడు 2 వచ్చేసి 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ చేద్దాం. మళ్ళీ 2 టేబుల్ ఇక్కడ 5 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్. వెరసి నీకు ఆన్సర్ ఏమవుతుంది? 5/3%. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3/20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 12/25? సో నీకు ఏ నెంబర్కి పర్సంటేజ్ కావాలి? 3/20కి. ఏ నెంబర్ మీద కావాలి? 12/25 మీద. ఇంటూ 100 వేస్తే మనకు కావాల్సిన పర్సంటేజ్ వచ్చేస్తుంది. రైటా? దీన్ని ఇలా సింప్లిఫై చేద్దాం. 3/20 అలాగే ఉంచుదాం. డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ 12/25ని న్యూమరేటర్కి తీసుకొచ్చామనుకోండి, 25/12గా మారిపోతుంది. ఇంటూ 100. రైట్, క్యాన్సిల్ అయ్యే నెంబర్లు ఏమైనా ఉంటే వీటిల్లో క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 3 టేబుల్ 12లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. 5 టేబుల్ 25లో 5 టైమ్స్, 20లో 4 టైమ్స్. సో ఒక 4 వచ్చేసి 100లో 25 టైమ్స్.
సో మనకి ఏం మిగిలేయండి 5 ఇంటూ 25 అంటే 125/4 125/4 మిగిలింది. సో 4 వచ్చేసి 12లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 5లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 1 రిమైండర్. 1లో 4 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి పాయింట్ పెడతాము. ఇప్పుడు 1లో 4 0.2 టైమ్స్ పావలా సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది 31.25% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. 1% of 97% of a number is what percent of that number? 1% తీసుకోమంటున్నాడు అంటే 1/100 అవుతుంది. ఇంటూ 97% తీసుకోమంటున్నాడు అంటే 97/100 అవుతుంది. మొత్తం మీద ఇది ఎంత అంటున్నాడు 1 ఇంటూ 97 97 బై డినామినేటర్లో మనకేమవుతుందమ్మా. సో ఒక పర్సంటేజ్ చూపించమంటున్నాడు కదా వాట్ పర్సెంట్ అని. సో ఒక పర్సంటేజ్కి ఒక 100ని క్యాన్సిల్ చేసేస్తాం అంటే ఇంకో 100 మిగులుతుంది. 97/100% అవుతుంది. రైటా. ఇప్పుడు 97 డివైడెడ్ బై 10 అయితే పాయింట్ తర్వాత ఒక ప్లేస్. అదే 97 డివైడెడ్ బై 100 ఉంటే పాయింట్ తర్వాత 2 ప్లేసులు వచ్చేలాగా రాసుకోవాలి. అంటే 0.97% అవుతుంది. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. హౌ మచ్ ఈజ్ 65% ఆఫ్ 65 గ్రేటర్ దాన్ 2/5 ఆఫ్ 15? 65% ఆఫ్ 65 అనేది పెద్ద నెంబర్ అంట. దేనికంటే 2/5 ఆఫ్ 15 కంటే. అదే అర్థం చూడండి. 65లో 65% 65/100 ఇది పెద్ద నెంబర్ అంటున్నారండి. దేనికంటే మన 15లో 2/5 కంటే ఎంత పెద్దది. ఈ రెండింటి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఓకే 2/5 సారీ 2/5 రైట్. క్యాన్సిల్ అయ్యి చూద్దాం. ఇక్కడ 5 టేబుల్ అండి. 65లో 13 టైమ్స్ అండ్ 100లో 20 టైమ్స్. మళ్ళీ 5 టేబుల్ 65లో 13 టైమ్స్ 20లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో ఈ నెంబర్ ఏమవుతుంది 13 ఇంటూ 13 169/4 అవుతుంది. మైనస్ 5 టేబుల్ 15లో 3 టైమ్స్ 3 ఇంటూ 2 6 అవుతుంది. రైటా. సో 169 డివైడెడ్ బై 4 మైనస్ 6. సో 4ని క్యాన్సిల్ చేద్దాం. 16లో 4 టైమ్స్ అండ్ 9లో 2 టైమ్స్. ఇంకా 1 రిమైండర్. 1లో పోదు కాబట్టి పాయింట్ పెడతాం. అండ్ పాయింట్ అనేటప్పటికి 1 కాస్త 10 అవుతుంది. 2 టైమ్స్ 5 టైమ్స్. సో 42.25 మైనస్ 6. ఇప్పుడు 42లో 6ని తీసేద్దాం. తీసేస్తే ఎంత వస్తుందండి 36 వస్తుంది. 36.25 ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సబ్ట్రాక్టింగ్ 90% ఆఫ్ x ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లయింగ్ x బై క్వశ్చన్ మార్క్. సో x అనేటువంటి నెంబర్లో 90% సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా 10% మిగిలి ఉంటుంది కదండి. అదే వాడు అడుగుతున్నాడు. అంటే ఎక్స్లో 10% ఎంత అంటున్నాడు. సో ఎక్స్లో 10% అంటే 10/100 కదా. ఇప్పుడు 0 క్యాన్సిల్ చేద్దాం. ఏం మిగిలింది x ఇంటూ 1/10 ఉంది. x ఇంటూ 1/10 అంటే 0.1 కదండి. సో xని 0.1తో మల్టిప్లై చేయాలి. విచ్ ఈజ్ ఆప్షన్ బి. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 75% ఆఫ్ x ఈజ్ 15 లెస్ దాన్ 15% ఆఫ్ 1500 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ ఏమంటున్నాడంటే xలో 75% అనేది 1500లో 15% కంటే తక్కువ ఉందంట. ఓకే 15 తక్కువగా ఉందంటున్నాడు. మరి ఈ సందర్భంలో x వాల్యూ ఎంత? సరే పెద్ద నెంబర్ ఏంటండి 1500లో 15% అనేది పెద్ద నెంబర్. ఓకే దీంట్లో నుంచి ఎక్స్లో 75%ని తీసేయమంటున్నాడు. తీసేస్తే అప్పుడు నీకు 15 వస్తుందంట. ఇదే కదా లెక్కలో చెప్పింది. దాని డీటెయిల్గా రాసుకున్నాం. ఇక క్యాన్సిల్ అయిన నెంబర్లు గమనిస్తే 0 క్యాన్సిల్. 15 ఇంటూ 15 225 మైనస్ 25 టేబుల్ 75లో 3 టైమ్స్ 100లో 4 టైమ్స్ 3x/4 మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 15. ఇక ఈ రెండు నెంబర్లకి డినామినేటర్లో 4 ఉంది కాబట్టి రెండిట్లోనూ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 4ని ఎల్సిఎంగా తీసుకోవాలి. 4 ఇంటూ 225 900 అవుతుంది. మైనస్ 4 4లో క్యాన్సిల్ అయితే 3x ఈజ్ ఈక్వల్ టు 15.
డివైడెడ్ బైలో ఉన్న 4 ఈక్వల్ టు అవతలకి వెళ్తే 15 మల్టిప్లై చేస్తుంది. అంటే 900 మైనస్ 3x ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 15 60 అవుతుంది. నాకు ఎక్స్ వాల్యూ కావాలండి. మైనస్ 3xని ఈక్వల్ టు అవతల తీసుకెళ్దాం, ప్లస్ 3x ప్లస్ 60 ఈక్వల్ టు అవతలకు వస్తే 900 మైనస్ 60 అయింది. మిగిలేది ఎంత అంటే 840. సో 3x వాల్యూ 840 అండి. 3ని 84లో క్యాన్సిల్ చేద్దాం. 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అండ్ 24లో 8 టైమ్స్, అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 280 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 40% ఆఫ్ k ఈజ్ 10 less than 2400% ఆఫ్ 15, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? ఇక్కడ చూడండి, 2400 ఆఫ్ 15 అంటే 15 అనే నెంబర్లో 2400%. దీనిలో నుంచి k అనే నెంబర్లో 40%, 40/100 తీసేస్తే మనకి 10 వస్తుంది అని లెక్కలో చెప్పడం జరిగింది. సో ఇచ్చిన వాటిని రాసాము. క్యాన్సిల్ అయ్యాను ఉంటే క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 2 zeros క్యాన్సిల్ చేసేద్దామండి. 20 ఇక్కడ 2 టైమ్స్ అయితే ఇక్కడ 5 టైమ్స్ ఉంటుంది. సో 15 ఇంటూ 24 వేస్తే మనకి 360 వస్తుంది. 360 మైనస్ 2 ఇంటూ k 2k/5. ఓకే, 2k/5. సార్ మీరేంటి బట్టి కొట్టారు, ఎలా చెప్పారనంటే 15 ఇంటూ 24 360 అని డైరెక్ట్గా ఎలా చెప్పారంటే, మీకు ఎక్కాల మీద కొంచెం గ్రిప్ ఉంటే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 15 20s 300, 4 15s వచ్చేసేటప్పటికి 60, 360 డైరెక్ట్గా వేయచ్చు. సరే, ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందమ్మా. ఇక ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మీరు 5 తీసుకోవాలి. 5 ఇంటూ 360 వేస్తే 1800 వస్తుంది. మైనస్ 5లో క్యాన్సిల్ అవుతుంది, 2k మిగులుతుంది. 2k ఈజ్ ఈక్వల్ టు 10. డివైడెడ్ బైలో ఉన్న 5 ఈక్వల్ టు అవతలకి వెళ్తే 10 అని మల్టిప్లై చేస్తుంది. 5 ఇంటూ 10 ఏమవుతుంది 50. అంటే మనకి 1800 మైనస్ 2k ఈజ్ ఈక్వల్ టు 50. సో ఇప్పుడు మైనస్ 2k ఎటు పంపించేద్దాం, ప్లస్ 15 ఇటు తీసుకొచ్చేద్దాం. అప్పుడు 2k ఈజ్ ఈక్వల్ టు 1800 మైనస్ 50 1750 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 2ని 1750లో అంటే సగానికి కట్ చేసామనుకోండి 875 వస్తుంది. అంటే k వాల్యూ మనకి అల్టిమేట్గా 875 అవుతుంది. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40% ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ 80. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇక్కడ 50లో 40% అంట ఈజ్ ఈక్వల్ టు 80లో x% అంట. ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. మరి మనల్ని ఏమడుగుతున్నారు, ఎక్స్ వాల్యూ కావాలి. ఫస్ట్ అటు ఇటు పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్ చేసేసా. 40 టేబుల్ ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ అయితే 80లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 వచ్చేసి 50లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 25. అదే క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ ఏ టెస్ట్ విత్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ 100, B scored 54. సో B స్కోర్ 54, A scored 75. ఏకి వచ్చింది 75. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ B స్కోర్ ఈజ్ A స్కోర్? అంటే B అనేవాడు స్కోరు A అనేవాడు స్కోర్లో ఎంత పర్సెంట్, ఇది అడిగేది మనల్ని. సో Bకి వచ్చిన మార్కులు ఏందమ్మా ఇక్కడ 54 బై ఏకి వచ్చిన మార్కులు ఎన్ని 75. నీకు పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 వేయాలి. ఓకే, 25 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్, 25 టేబుల్ ఇక్కడ 4 టైమ్స్. 3 వచ్చేసి 59లో క్యాన్సిల్ చేద్దాం. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5లో 1 టైము, 2 రిమైండర్, 24లో 18 టైమ్స్. 4 to 18 ఎంత అండి 72. సో ద ఆన్సర్ ఈజ్ 72%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 40% ఆఫ్ A మైనస్ B is equal to 20% ఆఫ్ A ప్లస్ B, దెన్ B ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంట్ ఆఫ్ A? అంటే ఇక్కడ మనకి A మైనస్ Bలో 40% అనేది A ప్లస్ Bలో 20%కి ఈక్వల్ అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఏకి బీకి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. అటు ఇటు పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్ చేద్దాం. 20 టేబుల్ ఇక్కడ ఒకసారి అయితే ఇక్కడ 2 సార్లు. ఇక్కడ మీరు గమనించండి, A మైనస్ బిని ఇక్కడే ఉంచుదామండి. ఇక్కడ A ప్లస్ బి 1ని మల్టిప్లై చేస్తుంది. అది ఈక్వల్ టు యువతలకు వస్తే డివైడెడ్ బైలో A ప్లస్ బి అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు
ఈక్వల్ టు అవతల 1 ఉందండి, 2 వచ్చేసి ఏ మైనస్ బిని మల్టిప్లై చేస్తుంది. ఈ మల్టిప్లై చేసే 2 ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడెడ్ బిలోకి వెళ్తుంది. ఇక్కడ మనకు క్లియర్గా ఏం తెలుస్తుందంటే ఏ ప్లస్ బి వాల్యూ 2 నెంబర్లు యాడ్ చేస్తే 2, ఏ మైనస్ బి వాల్యూ ఆ 2 నెంబర్ల డిఫరెన్స్ 1. మరి ఏబీలో పెద్ద నెంబర్ ఏంటంటే ఏబీలో పెద్ద నెంబర్ ఏ, ఎందుకంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేస్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఏ వాల్యూ పెద్ద నెంబర్ కావాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. అంటే 2 + 1 3/2 వేస్తే 1.5. మరి చిన్న నెంబర్ బి కావాలంటే ఏం చేయాలి అంటే రెండింటికి డిఫరెన్స్ 2 - 1 1/2 వేసుకోవాలి, 0.5. నీకు ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. అడిగే ప్రశ్న ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ. 0.5 బి ఏదైతే ఉందో అది ఏ 1.5లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. రైటా, 0.5 1.5లో 3 టైమ్స్. సో ఏం మిగులుతుంది, 100/3% అవుతుంది. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఇది ఫస్ట్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ మనం సెకండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.